హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే ఫ్రెండ్స్తో కలిసి ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఆ టెంపుల్ వచ్చేసి తెలంగాణ వికారాబాద్ డిస్ట్రిక్ట్లోనే తాండూర్ మండల్లో అంతరం తాండా అనే ఒక విలేజ్లో ఉంది. సుమారుగా హైదరాబాద్ నుంచి ఒక 100 to 120 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మా ఇంటి దగ్గర నుంచి అయితే అప్రాక్స్గా ఒక 65 to 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వాసు పవర్ నాయక్ అనే శివభక్తుడు నేపాల్లో ఉన్న పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అతని తండ్రి కోరిక మేరకు ఇట్లాంటి ఆలయం ఒకటి మా ఊర్లో నిర్మించాలి అనుకొని 2001లో అయితే ఈ ఆలయం పనులు స్టార్ట్ చేశారంట. సో ఆల్మోస్ట్ ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 9 years అయితే పట్టిందంట. అంటే 2001లో ప్రారంభమైన వర్క్ 2010 to 11 మధ్యలో అయితే అయిపోయింది. అండ్ అప్పుడే ఈ టెంపుల్ ఓపెనింగ్ అయితే అయ్యింది. టెంపుల్ మెయిన్ అట్రాక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 65 అడుగుల ఎత్తు కలిగిన పరమేశ్వరుని విగ్రహం అయితే ఉంటుంది. అట్రాక్షన్ వచ్చేసి ఏంటంటే మనం వాటర్ మధ్యలో నుంచి నడుస్తూ 12 జ్యోతిలింగాలను అయితే దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇతర దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. లైక్ వీరభద్రుడు, హనుమంతుడు, కాలభైరవుడు, వినాయకుడు, అయ్యప్ప స్వామి, సాయిబాబా, దత్తాత్రేయ, రాఘవేంద్ర, సీతారామ, పంచముఖి హనుమాన్, కాళికాదేవి మరియు ఇంకా నవగ్రహాల విగ్రహాలు కూడా ఉంటాయి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయంట. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడికి. అండ్ మేము వెళ్ళే దారిలో అయితే లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. అండ్ క్లైమేట్ కూడా మాకు చాలా అనుకూలంగా ఉండే. సో బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. వర్షం పడుతుందని ఒక దగ్గర అయితే ఆగాము. సో చాలాసేపు వెయిట్ చేసాము. ఇంకా ఎంతసేపటికి వర్షం తగ్గకపోవడంతో ఇంకా వర్షంలో తడుస్తూ వెళ్ళడానికి అయితే డిసైడ్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఇంకా వర్షం అయితే చాలా హెవీ ఉండే. సో ఇంకా తాండూర్ బ్రిడ్జ్ కింద అయితే కొద్దిసేపు ఆగి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో మేము బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళాల్సింది. బట్ మాకు గూగుల్ మ్యాప్స్లో సర్వర్ సరిగ్గా రాక ఇంకా వేరే రూట్లో అయితే వెళ్ళాము. సో ఇంకా వేరే ఆప్షన్ లేకుండే. సో అట్లని ఇంకా రైల్వే ట్రాక్స్ పక్క నుంచి అయితే ఇంకా తాండూర్ లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. టెంపుల్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే 6 AM to నైట్ 8 PM వరకు అయితే ఉంటుంది. సో ఇంకా గవర్నమెంట్ హాలిడేస్కి అయితే మాకు అంత ఐడియా లేదు. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సండే టు సాటర్డే వరకు ఎవ్రీడే మార్నింగ్ 6 AM to ఈవినింగ్ 8 PM వరకు అయితే టెంపుల్ ఓపెన్గానే ఉంటుంది. అండ్ మనం వాటర్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ 12 జ్యోతిలింగాలని దర్శించుకోవాలంటే మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. సో మాకు ఈ విషయం అయితే ఫస్ట్ తెలియదు. సో అందుకే చాలా బడ్జెట్ తక్కువ పెట్టుకొని వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళాక దేవుని దయ వల్ల ఎలాగో ఇంకా మనీ అయితే అడ్జస్ట్ అయిపోయింది. సో టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి ఇంకా వీడియో అయితే షూట్ చేసుకోవడం జరిగింది. సో మీకు అక్కడ దూరంగా శివుని విగ్రహం అయితే కనిపిస్తుంది కదా. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఈ టెంపుల్ పురాతన టెంపుల్ అయితే కాదు. ఈ టెంపుల్కి వచ్చేసి 100 to 150 years మధ్యలో అయితే ఉంది చరిత్ర. ఎందుకంటే ఈ టెంపుల్ని ఇట్లాంటి టెంపుల్ ఒకటి మా ఊర్లో ఉండాలని ఒక శివభక్తుడు నిర్ణయించుకొని కట్టించిన టెంపుల్. అండ్ ఇక్కడ మెయిన్ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ క్లైమేట్ అయితే ఈరోజు మాకు చాలా అనుకూలంగా ఉంది. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఆ వర్షంలో రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే. అండ్ మీకు ముందు ముందు విగ్రహాలు అయితే చాలా కనిపిస్తాయి. సో చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇక్కడ వినాయకుని విగ్రహం చూడండి ఎంత బాగుందో. అంటే ఇప్పుడిప్పుడే అది విగ్రహాలు అయితే కన్స్ట్రక్ట్ చేసిండ్రు. సో ఇంకా లోపల అయితే చాలా అట్రాక్టివ్ విగ్రహాలు ఉన్నాయి. ముందు ముందు వీడియోలో మీకే తెలుస్తుంది. సో ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాం.
మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ విష్ణుమూర్తి, శివుడు, వినాయకుడు, కార్తికేయ స్వామి, పార్వతీదేవి అండ్ చాలా ఉన్నాయి విగ్రహాలు. సో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు విగ్రహాలు అయితే. సో ఈరోజు వర్షం పడితే పడింది కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మాకు ఈరోజు. అంటే ఒక టెంపుల్కి వెళ్తున్నప్పుడు వెదర్ మనకి అనుకూలంగా ఉంటే ఎంత బాగుంటుందో మీరే ఆలోచించండి. సో మా క్లైమేట్ అయితే ఈరోజు చాలా ప్లస్ అయింది. అండ్ ఇంకా బయటకు వచ్చి ఇంకా విగ్రహాలు చూసుకొని అండ్ పక్కనే ఇంకో ఎంట్రీ ఉంటుంది. సో లోపలికి వెళ్తే ఇక్కడ కూడా మొత్తం విగ్రహాలే అనమాట. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇవి అమ్మవారి పాదాలు అనమాట. మనకి ఈ విగ్రహాలు ఇంత అట్రాక్టివ్ అనిపించడానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ రీసెంట్గా అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చేసిన విగ్రహాలు అనుకుంటాను. సో అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, శనీశ్వర స్వామి విగ్రహం అది. అండ్ ఇక్కడ మొత్తం నవగ్రహాలు ఉన్నాయి. చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యే విధంగా ఆ విగ్రహాల దగ్గర అయితే పేర్లు కూడా రాసున్నాయి. అండ్ ఆర్డర్ వైజ్గా చెప్పాలంటే ఆ నవగ్రహాలు వచ్చేసి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుద్ధుడు, గురుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహువు, కేతువు. సో ఇక్కడ మొత్తం నవగ్రహాలు అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. అండ్ ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ఫస్ట్ టైం వచ్చినా సరే అందరికి అర్థమయ్యే విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ పక్కనే ఒక చిన్న సరస్సులో బుద్ధుని విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే చూపించే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, భూదేవి అండ్ కాళికామాత, ఇంకా ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ విగ్రహాలు చూస్తుంటే అంటే కొత్త విగ్రహాల లాగానే ఉన్నాయి. అండ్ పెయింటింగ్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి, అట్రాక్టివ్ అనిపిస్తాయి ఇక్కడ. సో అండ్ ఈరోజు వర్షం పడడం వల్ల ఏంటంటే మనకి ఆ చుట్టూ ఉన్న ట్రీస్ అవన్నీ మొత్తం గ్రీనరీ ఉన్నాయన్నమాట. అసలు చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా కాళికామాత. అండ్ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, అట్రాక్టివ్ ఉన్నాయి. ఆ కలర్స్ వేయడం అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తున్నాయి. సో పక్కన మీకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా. సో ఈ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ 35 feet హైట్ అయితే ఉంటుంది. సో చూడండి ఎంత డీటెయిలింగ్గా అండ్ చూస్తే కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్న విగ్రహాలని. ఈ టెంపుల్ నిర్మించడానికి కారణం ఈయనే కావచ్చు. అండ్ ఫైనలీ టికెట్స్ అయితే తీసుకొని లోపలికి అయితే బయలుదేరిపోయాము. సో ఇప్పుడు ఆ వాటర్ మధ్యలో నుంచి జ్యోతిలింగాలను అయితే దర్శించుకోవాలి. స్టాచ్యూకి తేనె తీగలు చూడండి, పెద్ద తేనె తీగలు. ఫైనలీ ఆ 12 జ్యోతిలింగాలను దర్శించుకోవడానికి లోపలికి అయితే వచ్చేసాము. బట్ వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. నేను విన్నదాని ప్రకారం ఆల్మోస్ట్ మన షోల్డర్స్ వరకు వాటర్ ఉంటాయని అయితే విన్నాను. బట్ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే జస్ట్ మన నీస్ వరకు అయితే ఉన్నాయి వాటర్, మన పాకెట్స్ వరకు అయితే వస్తున్నాయి. మరీ అంత ఎక్కువ అయితే వాటర్ ఏం లేవు. మేము ఈ 12 జ్యోతిలింగాలు దర్శించుకోమేమో అనుకున్నాము. ఒక చిన్న ఇన్సిడెంట్స్ వల్ల రిటర్న్ అయితే వెళ్ళిపోదాం అనుకొని కొంచెం దూరం వరకు వెళ్ళాము. బట్ ఎందుకో ఏమో మళ్ళీ ఇంకా ఇంత దూరం వచ్చి దర్శించుకోకపోతే ఎలా అని ఇంకా ఆ శివయ్య దయ వల్ల మళ్ళీ రిటర్న్ అయితే వచ్చి ఆ 12 జ్యోతిలింగాలను అయితే దర్శించుకున్నాము. సో వాటర్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బట్ వాటర్ ఫుల్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది.
సో ఈ టెంపుల్ నిర్మాణం వచ్చేసి జనాలను చాలా అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఉంది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ అయితే. సో ఆ వాటర్ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళడం, శివలింగాన్ని దర్శించుకోవడం చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అండ్ మేము వెళ్ళే టైంకి పంతులు గారు అయితే ఇంకా టెంపుల్ మొత్తం క్లీన్ చేసి పూజ చేయడానికైతే ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న పరమేశ్వరుని విగ్రహం అయితే ఆల్మోస్ట్ 65 ఫీట్స్ ఉంటుంది. సో ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాము. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. లైక్, షేర్, కామెంట్ కూడా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.